మన దేశాన్ని మన జీవితాల్ని నడిపించే ఒకే ఒక్క పుస్తకం అదే భారత రాజ్యాంగం. కాని అది ఎప్పుడో రాసేసి వదిలేసిన గ్రంథం కాదు. అది మనతో పాటు మారుతూ ఉంటుంది. ఆ మార్పుల కథే ఈ కీలక సవరణలు. పదండి చూద్దాం. ముందుగా అసలు ఈ సవరణ అంటే ఏంటి? చాలా సింపుల్. మన రాజ్యాంగాన్ని అప్డేట్ చేసే ఒక పద్ధతి అన్నమాట. కాలం మారుతుంది కదా, సమాజం మారుతుంది, మరి మన నియమాలు కూడా మారాలి కదా. బేసిక్గా అదే ఈ సవరణ చేసే పని. అందుకే మన రాజ్యాంగాన్ని చాలామంది ఒక జీవన గ్రంథం అని పిలుస్తారు. అంటే అది ఊపిరి పీల్చుకునే పుస్తకం లాంటిది. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలతో పాటు అది కూడా ఎదుగుతోంది, మారుతోంది. కేవలం కాగితాలపై అక్షరాలు కాదు. సరే, ఈ ప్రయాణంలో మనం మొదటి భాగానికి వచ్చేశాం. ఒక కొత్త దేశాన్ని నిర్మించడం. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో దేశం ముందు బోలెడన్ని సవాళ్లు. వాటన్నిటినీ ఎదుర్కొని ఒక బలమైన దేశాన్ని కట్టాలంటే రాజ్యాంగంలో మార్పులు తప్పనిసరి అయ్యాయి. అవే ఈ తొలి సవరణలు. ఈ మార్పు ఎంత వేగంగా వచ్చిందంటే చూడండి, రాజ్యాంగం అమల్లోకొచ్చింది 1950లో. సరిగ్గా ఒక్క సంవత్సరం తిరిగేలోపే 1951లో మొదటి సవరణను తీసుకురావాల్సొచ్చింది. ఎందుకంటే భూ సంస్కరణల లాంటి తక్షణ సమస్యలు ముందుకొచ్చాయి. అయితే ఈ మొదటి సవరణ ఏం చేసిందంటే ముఖ్యంగా భూ సంస్కరణల చట్టాలకే ఒక రక్షణ కవచంలా నిలిచింది. ఆ రోజుల్లో భూమిని పేదలకు పంచడం అనేది కొత్త ప్రభుత్వానికి చాలా పెద్ద టాస్క్. ఆ ప్రక్రియకు కోట్ల నుంచి ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడ్డానికి ఈ సవరణను తీసుకొచ్చారు. చాలా కీలకమైన అడుగు అది. ఆ తర్వాత 7వ సవరణతో మన దేశ పటమే మారిపోయింది అని చెప్పాలి. అప్పటి వరకు ఉన్న ఏ, బి, సి కేటగిరీ రాష్ట్రాలను తీసేసి భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించారు. మనమిప్పుడు చూస్తున్న చాలా రాష్ట్రాల సరిహద్దులకు ఇదే పునాది వేసింది. ఇప్పుడు రెండో భాగం. ఇదొక పెద్ద అధికార పోరాటం. మన రాజ్యాంగ చరిత్రలోనే ఇది చాలా ఆసక్తికరమైన ఘట్టం. అసలు రాజ్యాంగాన్ని మార్చే ఫైనల్ పవర్ ఎవరిది? ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటుదా, లేక రాజ్యాంగ పరిరక్షకురాలైన న్యాయ వ్యవస్థదా? ఈ రెండింటి మధ్య జరిగిన పెద్ద యుద్ధమిది. ఈ పోరులో పార్లమెంటు చాలా దూకుడుగా ఒక అడుగు ముందుకు వేసింది. అదే 24వ సవరణ. దీని ద్వారా ఏకంగా పౌరుల ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా ఎప్పుడైనా మార్చే అధికారం తమకే ఉందని గట్టిగా ప్రకటించుకుంది. కానీ న్యాయ వ్యవస్థ ఊరుకోలేదు. సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పుతో దీనికి బ్రేక్ వేసింది. ప్రాథమిక స్వరూప సిద్ధాంతం అనే ఒక కొత్త కాన్సెప్ట్ను తెరపైకి తెచ్చింది. ఇది చాలా సింపుల్. మీరొక ఇంటికి ఎన్ని రంగులైన వేయొచ్చు, లోపల గదులు మార్చొచ్చు, కాని దాని పునాదిని మార్చలేరు కదా. అలాగే పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించొచ్చు, కాని దాని ఆత్మను అంటే ప్రజాస్వామ్యం, సమానత్వం లాంటి మూల స్తంభాలను మాత్రం టచ్ చేయకూడదని తేల్చి చెప్పింది. ఈ పార్లమెంట్ వర్సెస్ న్యాయ వ్యవస్థ పోరాటంలో 42వ సవరణ ఒక పీక్ స్టేజ్ లాంటిది. ఇది ఎంత పెద్ద మార్పు అంటే చాలామంది దీన్ని చిన్న రాజ్యాంగం అని పిలుస్తారు. ఎందుకంటే ఇది దాదాపు రాజ్యాంగంలోని అన్ని భాగాలను మార్చేసింది. ఏమేం మార్చిందో కొన్ని ఉదాహరణలు చూద్దాం. రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాంబుల్లో సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను చేర్చారు. అంతకుముందు లేని ప్రాథమిక విధుల గురించి ఒక కొత్త చాప్టర్ను యాడ్ చేశారు. ఇలా చాలా జరిగాయి. అయితే ఈ మార్పులు ఎక్కువ కాలం నిలవలేదు. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత వచ్చిన 44వ సవరణ ఒక రీసెట్ బటన్లాగా పనిచేసింది. 42వ సవరణలో చేసిన చాలా వివాదాస్పద మార్పులను వెనక్కి తీసుకుంది మరియు ముఖ్యమైన రక్షణలను జోడించింది. సరే, ఈ పార్లమెంట్, న్యాయ వ్యవస్థల మధ్య అధికార పోరు తర్వాత ఫోకస్ ప్రజలవైపు మళ్ళింది. 3వ భాగం ప్రజలకు అధికారం. ఇప్పుడు చేసిన సవరణలన్నీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, పాలనను సామాన్యుడి గడప దగ్గరకు తీసుకెళ్లడం మీద దృష్టి పెట్టాయి. వాటిలో 61వ సవరణ ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇది ఓటు వేసే వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది. ఆలోచించండి, ఒక్క నిర్ణయంతో కోట్లాది మంది యువతకు దేశ రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించారు. 18. ఈ ఒక్క సంఖ్య భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక కొత్త శకాన్ని మొదలుపెట్టింది. యువతరం గొంతుకకు బలం చేకూరింది.
అధికారం కేవలం ఢిల్లీలోనో రాష్ట్ర రాజధానుల్లోనో కేంద్రీకృతం కాకూడదు. అది అట్టడుగు స్థాయికి వెళ్లాలి. అదే 73వ, 74వ సవరణల ముఖ్య ఉద్దేశం. వీటి ద్వారా గ్రామాల్లో పంచాయతీలకు, నగరాల్లో మున్సిపాలిటీలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపునిచ్చారు. అంటే లోకల్ సమస్యలకు లోకల్ లీడర్తోనే పరిష్కారాలు. ఇక రాజకీయాల్లో స్థిరత్వం కూడా ముఖ్యమే కదా. దానికోసం వచ్చిందే 52వ సవరణ. మనం పేపర్లలో, టీవీలలో ఎప్పుడు వింటుంటాం గదా, పార్టీ ఫిరాయింపులు అని. ఒక పార్టీ గుర్తుమీద గెలిచి తర్వాత వేరే పార్టీలోకి దూకేయడం. దీన్ని ఆపడానికే ఈ చట్టం. రైట్. ఇప్పుడు ప్రయాణం 21వ శతాబ్దంలోకి వచ్చింది. ఇది 4వ భాగం. ఆధునిక భారతదేశం, ఆధునిక నియమాలు. కొత్త శతాబ్దంతో పాటు కొత్త సవాలు కూడా వచ్చాయి. మరి వాటికి మన రాజ్యాంగం ఎలా స్పందించిందో చూద్దాం. 91వ సవరణ పాలనలో చాలా ప్రాక్టికల్ మార్పును తీసుకొచ్చింది. రాజకీయ అవసరాల కోసం జంబో మంత్రివర్గాలను ఏర్పాటు చేసే పద్ధతిని అరికట్టడానికి మంత్రుల సంఖ్యపై ఒక పరిమితి విధించారు. దీనివల్ల పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని ఆశించారు. ఆ పరిమితి ఏంటంటే 15%. అంటే లోక్సభ లేదా శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించి మంత్రులు ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైన నియమం. ఈ శతాబ్దంలో ఇంకా చాలా ముఖ్యమైన మార్పులు జరిగాయి. ఉదాహరణకు 86వ సవరణ. ఇది విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది. 101వ సవరణ ద్వారా దేశవ్యాప్తంగా ఒకే పన్నుల విధానం అంటే జీఎస్టీని ప్రవేశపెట్టారు. అలాగే 102వ సవరణ వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇచ్చింది. ఇక చాలా ఇటీవల జరిగిన అత్యంత ముఖ్యమైన మార్పులలో ఒకటి 106వ సవరణ. దీని లక్ష్యమేంటంటే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచడం. భారత రాజకీయాల్లో ఇదొక పెద్ద మార్పుకు నాంది పలకబోతోంది. 1/3 లోక్సభలోనూ రాష్ట్రాల అసెంబ్లీలలోనూ 1/3 సీట్లను మహిళలకు రిజర్వ్ చేయడమనేది దేశ నిర్ణయాధికారంలో లింగ సమానత్వం వైపు వేసిన ఒక చారిత్రాత్మకమైన అడుగు. సరే, ఇక చివరి భాగం, ముగింపులేని సంభాషణ. మనం ఇప్పటిదాకా చూసినట్లుగా ఒక కొత్త దేశాన్ని నిర్మించడంతో మొదలుపెట్టి ప్రజల చేతికి అధికారాన్ని ఇచ్చేంతవరకు భారత రాజ్యాంగ ప్రయాణమనేది నిరంతరం మారుతూ మనతో పాటు ఎదుగుతూనే ఉంది. ఈ మార్పుల ప్రయాణం ఇక్కడతో ఆగిపోదు. భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతోంది. కొత్త సవాళ్లు వస్తూనే ఉంటాయి. మరి అలాంటప్పుడు మన ఈ జీవన గ్రంథంలో తర్వాతి అధ్యాయం ఎలా ఉండబోతోంది? భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఇంకెలాంటి మార్పులు రావచ్చు?